హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేవిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా బీసీటీ అడ్రస్ విషయంగా చాలా రకాల సమస్యలు, చాలా రకాల అనుమానాలు వస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. సో ఈ నేపథ్యంలో మన సంస్థ అధినేత గారు బీసీటీ అడ్రస్ ఇదే అని చెప్పి ఒక అడ్రస్ని అయితే స్పష్టం చేయడం జరిగింది. కానీ నాతో పాటు కొంతమంది సీనియర్స్ అడుగుతున్న విషయం ఏంటంటే, మీరు ఆల్రెడీ గతంలో అంటే ఏప్రిల్ మాసంలో ఒక అడ్రస్ ఇచ్చేసి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా ఒక అడ్రస్ ఇస్తున్నారు. ఈ రెండిటికి మధ్యలో ఇంకొక అడ్రస్ ఇచ్చి అది తప్పని చెప్పారు. సో ఇట్లా ఎందుకు జరిగింది అని చెప్పి ఒక మన కమ్యూనికేషన్ గ్రూప్స్లోను అండ్ అలాగే జూమ్ మీటింగ్లో కూడా అడగటం జరిగింది. దానికి ఆయన అసలు ఇదంతా మీరు నిరూపించండి, ఛాలెంజీ అనే విధంగా ఎండి గారు మాట్లాడటం జరిగింది. సో ఛాలెంజీ అనే పెద్ద పెద్ద మాటలు పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ మనమన్నా తెలుసుకోవాలి కదా వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకేనా? దాన్ని నేను ఆల్రెడీ ఒక వీడియో రూపంలో మీకు వివరంగా చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు కొంచెము టెక్నికల్గా ఆధారాలతో కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? టెక్నికల్గా. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇవి మొత్తం మూడు అడ్రస్లు. ఓకేనా? ఇందులో రీసెంట్గా ఆయన మనకి చెప్పింది వచ్చేసి ఈ అడ్రస్, ఇది బీసీటీ అడ్రస్సు. దీన్నే ప్రతి ఒక్కరూ కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి అడ్రస్ల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఈ ఫస్ట్ ఇచ్చిన అడ్రస్, దీని గురించి నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా? ఈ రెండు అడ్రస్ల గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ అడ్రస్ని, ఈ సెకండ్ అడ్రస్ని ఒకసారి నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ bscscan.com అనేది మనకి బినాన్స్ స్మార్ట్ చైన్ ఎక్స్ప్లోజర్ అన్నమాట. అంటే బిఎన్బి ద్వారా ఏదైనా అడ్రస్ కానీ బిఎన్బి స్మార్ట్ చైన్లో క్రియేట్ చేసిన ట్రాన్సాక్షన్స్, బ్లాక్స్, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ కొంచెం క్షుణ్ణంగా చూడవచ్చు. అంటే కొంచెము లోపలికి వెళ్ళి దాన్ని మనం సెర్చ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఆయన ఇచ్చిన సెకండ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మనం సెర్చ్ చేద్దాం. ఇక్కడ చూడండి, దీనికి ఎటువంటి పేరు లేదు. ఓకేనా? ఎటువంటి పేరు లేదు. ఇది ఒక అడ్రస్, బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో 3358 B3358. ఇది సెకండ్ టైం, మొన్న రీసెంట్గా ఇచ్చిన ఫస్ట్. ఇది ఇచ్చి దీని తర్వాత ఇది తప్పు, ఇది చేసుకోవద్దు, నేను ఇంకోటి ఇస్తానని చెప్పారు. మీ అందరికి గుర్తే ఉంటుంది. ఓకేనా? ఇందులో మొత్తము 8 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఈ అడ్రస్ ద్వారా 8 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఓకేనా? ఇంకోండి, 8 ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి. సో ఇందులో ఒక 10 లక్షల కాయిన్స్, 10 లక్షలు కాదులే, 1,00,000 కాయిన్స్ బర్న్ చేశారు. ఇంకోండి, బర్న్ చేశారు. సో ఈ అడ్రస్ మీద క్లిక్ చేస్తే ఇంకోండి, ట్రాన్స్ఫర్ 1 lakh BCT టు నల్ అడ్రస్ మీకు కనిపిస్తుంది కదా. ట్రాన్సాక్షన్ 1 lakh BCT కాయిన్స్ టు నల్ అడ్రస్. ఓకేనా? స్టేటస్ వచ్చేసి సక్సెస్. సో ఆయన ఏమన్నారు, సుమారు నేను 1,00,000 కాయిన్లు బర్న్ చేశాను, ఆ బర్న్ చేసింది కూడా మీరు చూపించండి అన్నారు. ఓకేనా? చూపించండి అన్నారు. ఇంకోండి, ఈ B3358 అనే ఇందులో నుంచి ఇంటరాక్టెడ్ విత్, అంటే ఏదైతే ఇంటరాక్టెడ్ విత్ అంటే మెయిన్ బీసీటీ అడ్రస్ ఉంటుంది కదా మనకి, ఆ తర్వాత ఇచ్చారు చూడండి, ఇదే బీసీటీ అడ్రస్ మీరందరూ కూడా అప్డేట్ చేసుకోండి అని చెప్పి
కళాఖండిగా చెప్పారు కదా, B28DC ఇంటరాక్టెడ్ అంటే ఈ అడ్రస్తో ఇంటరాక్ట్ అయ్యి ఒక నల్ అడ్రస్కి 1,00,000 కాయిన్లు పంపించేశారు. ఇంకోండి BEP20 బోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ BCT. సో 1,00,000 కాయిన్లు పోయిన తర్వాత ఇంకక్కడ ఎంత ఉంటాయి, మొత్తము 1,440 కోట్లు అన్నప్పుడు ఇంకెంత ఉంటాయి అప్పుడు 1,439,99,00,000 ఉంటాయి. 1,00,000 పోయింది కదా, ఓకేనా. సో ఇప్పుడు ఈ BCT ఈ బోవర్ధన్ కమ్యూనిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇంకోండి ఇప్పుడు మనందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ చూసారు కదా, 1,439,90,00,000 1,00,000 కాయిన్లు వెళ్ళిపోయినాయి కదా, ఓకేనా. సో దీని అడ్రస్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకోండి ఇక్కడ బర్నైనా కూడా ఉంటాయి. నల్ల అడ్రస్ 1,00,000 ఓకేనా. ఫ్రమ్ 3358 టు నల్ అడ్రస్, ఓకేనా, 3358. ఈ బోవర్ధన్ కమ్యూనిటీ ఇప్పుడు మనం అందరం అప్డేట్ చేస్తుంది అన్నమాట, ఓకేనా. ఆయన కళాఖండిగా చెప్పింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆయన సెకండ్ టైం ఇచ్చారు కదా, ఇదే BCT అడ్రస్ అని చెప్పి దాన్ని ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ ఒకసారి వెరిఫై చేసుకుందాము. సెర్చ్ బాక్స్లో నేను B28DC, ఓకేనా. ఇప్పుడు రీసెంట్గా ఇచ్చారు కదా, ఇంకోండి మొత్తము టోటల్ సప్లై ఎంత ఉంది మీకు చూపిస్తాను చూడండి. టోకెన్ ట్రాకర్ ఉంది కదా, టోకెన్ ట్రాకరు, ఓకేనా. BCT BEP20 బోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ టోకెన్ ట్రాకరు, అది క్లిక్ చేస్తే ఇంకోండి 1,439,99,00,000 39,99,00,000, ఓకేనా. సో 1,00,000 కాయిన్స్ అక్కడ నల్ అడ్రస్కి పంపించడం ట్రాన్సాక్షన్ చేసేయగా ఇంకోండి టోటల్ ట్రాన్స్ఫర్స్ మీకు ట్రాన్స్ఫర్స్లో ఇంకోండి నల్ అడ్రస్ మొత్తం యాక్చువల్గా 1,440 కోట్లు, ఓకేనా. ఈ అడ్రస్లో ఏదైతే మనకి ఇచ్చారో B28DC ఆ అడ్రస్లో 1,440 కోట్ల కాయిన్స్ ఉన్నాయి, క్రియేట్ చేశారు. అందులో ఆ అడ్రస్ని ఇంటరాక్ట్ చేస్తూ 1,00,000 కాయిన్స్ నల్ అడ్రస్కి ట్రాన్స్ఫర్ చేశారు, ఓకేనా. కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, BNB ఫీజు అవన్నీ పే చేసి ఇంకోండి BNB ఫీజు అవంతా పే చేసి, గ్యాస్ ఫీజు అవంతా పే చేసి, ఓకేనా, ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అందుకే ఆయన ఏమంటున్నారు, ఆ ఆడియోస్లో మీరు గమనిస్తే నేను 1,00,000 కాయిన్స్ బర్న్ చేశాను, అవి కూడా మీరు చూపించాలి అన్నారు, ఓకేనా. సో ఇప్పుడు ఫైనల్గా మీకు అర్థమైంది కదా. సో సెకండ్ టైం ఇచ్చి ఇది కాదు నేను మళ్ళీ ఇంకోటి ఇస్తాను అని చెప్పిన ఆ అడ్రస్సు సెకండ్ టైం మళ్ళీ ఇంకోసారి ఇచ్చి ఇదే BNB అడ్రస్సు మీరు అందరూ చేసుకోండి అని చెప్పి కళాఖండిగా చెప్పిన అడ్రస్ అది, ఓకేనా. ఇదన్నీ కాకుండా ఫస్ట్ ఇచ్చిన అడ్రస్ ఒకటి ఉంది, అంటే ఏప్రిల్ నెలలో ఫస్ట్ ఇచ్చిన అడ్రస్ ఒకటి ఉంది. ఆ అడ్రస్ కూడా పేస్ట్ చేసి సెర్చ్ చేస్తున్నాం చూడండి. అది కూడా మీకు
టోకెన్ ట్రాకర్లో గోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ అనే కనపడింది. ఓకేనా, టోకెన్ ట్రాకర్లో గోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ అనే కనపడింది. ఓకేనా, ఇందులో కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు. ఇవి ఈ గోవర్ధన్ కమ్యూనిటీ ట్రాకర్స్ని క్లిక్ చేస్తే టోకెన్ ట్రాకర్లు ఇంకో చూడండి, టోటల్ సప్లై ఇది కూడా 1439,99,00,000. ఓకేనా, 2 ట్రాన్సాక్షన్స్. అంటే దీంట్లోంచి దాంట్లోకి, దాంట్లోంచి దీంట్లోకి. ఓకేనా, సో ఈ 3 అడ్రస్లో ఏప్రిల్ నెలలో ఇచ్చిన ఈ అడ్రస్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు గోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ అని పడిపోయింది. గోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్, డెసిమల్స్ 18 అండ్ అలాగే సింబల్ వచ్చేసి BCT. రీసెంట్గా ఇచ్చిన దాంట్లో ఏదైతే 280 DC ఉంది కదా, అందులో మీరు దాన్ని కాపీ చేసుకొని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కూడా డైరెక్ట్గా BCT అనేది అక్కడ డిస్ప్లే అయిపోయింది. గోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్, డెసిమల్స్ 18, సింబల్ BCT అని. ఓకేనా, సో ఏదైతే ప్రాపర్గా క్రియేట్ చేస్తారో వాటికి మాత్రమే అట్లా పడుతుందన్నమాట. సో ఒకవేళ ఇప్పుడు ఇది ఆయన క్రియేట్ చేయలేదు అనుకోండి, మరి ఎవరు క్రియేట్ చేశారు? ఒకవేళ ఆయన క్రియేట్ చేయలేదని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ ఉంది కదా, ఈ 3358 ఆయన ఇచ్చింది. దీని నుంచే ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. నేను చూపించాను కదా, 8 ట్రాన్సాక్షన్స్, 1,00,000 కాయిన్లు బర్న్ చేశారు. ఓకేనా, ఇందులో నుంచి అక్కడికి వెళ్ళి, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి, ఇదంతా సైక్లింగ్గా జరుగుతుంది. సుమారు ఒక 60 రోజుల క్రితమే ఇవన్నీ క్రియేట్ చేశారు. అంటే మనకు చెప్పలేదు అనుకోండి, చేశారు. మనం KBCని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు, దాని గురించి ఈ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు సడన్గా యూటర్న్ తీసుకొని BCTకి ఎంటర్ అయ్యారు ఆయన. అప్పటి నుంచి జరిగిందన్నమాట ఇదంతా. ఓకేనా, ఇంకోండి, ఫ్రమ్ నల్ నుంచి 3358కి, మళ్ళీ 3358 నుంచి 280 DCకి, దాన్ని ఇంటరాక్ట్ చేస్తూ మళ్ళీ నల్ దాంట్లోకి 1,00,000. సో మరి ఈ అడ్రస్ లేదు అని చెప్పి ఆయన ఎలా చెప్పారో నాకు అర్థం కావట్లేదు. ఇది కూడా గోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్సే. ఇంకోండి, మరి అది ఎలా చెప్పారు ఏంటో మరి ఆయనకే తెలియాలి. ఓకేనా, సో ఎవరు ఏమనుకున్నా కాదనుకున్నా 1439,99,00,000 దాంతో 2 అడ్రస్లు ఉన్నాయి. 2 అడ్రస్లు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకేనా, కాబట్టి ఇంకా టీం సభ్యులు ఆలోచించుకోవాలి, సంస్థ MD గారితో మాట్లాడుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ, జై హింద్.